హాయ్, మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా ఎత్తులేస్తున్నారు. గవర్నమెంట్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా కూడా సైబర్ నేరగాళ్లు మాత్రం అమాయకుల్నే టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా గుంటూరులో అయితే ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఓ వ్యక్తికి వాట్సాప్లో చలానా కట్టాలంటూ మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చేసి చూడగా అతను కాస్త అయోమయంలో పడ్డాడు. అసలు నేనెప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశానంటూ ఆలోచిస్తూనే మెసేజ్లో ఉన్న లింక్ను క్లిక్ చేశాడు. అయితే ఇక 61,000, 22,000, 29,000 కట్ అయ్యాయంటూ టప్పా మెసేజ్లు వచ్చేసాయి. చూస్తుండగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 1,36,000 స్వాహా అయిపోయాయి. అంతేకాకుండా 2,000 మెసేజ్లు కూడా వచ్చాయంట పాపం. సో మీరు కూడా ఈ ఫోన్కి వచ్చిన తెలియని మెసేజ్లు, లింక్స్ని కానీ యాప్స్ని కానీ డౌన్లోడ్ చేసి ఓటీపీలు అయితే షేర్ చేయొద్దు. సో మీరు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ళు వలలో చిక్కుకున్నట్టే. సో గుర్తుంచుకోండి, డేంజర్ జోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సేఫ్గా ఉండండి, స్మార్ట్గా ఉండండి వాట్సాప్తో కూడా.